హాయ్ గైస్, ఈ రోజు మనం చాలా సూపర్ సినిమా చూద్దాం. తప్పకుండా ఇది ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. ఆ లెవెల్లో ఇది ఒక ఫీల్ గుడ్ సినిమా. ఈ సినిమా పేరు ఐ రన్ టు యూ. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో హీరోని చూపించారు. అతడు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, కానీ అతనికి ఇంకా పెళ్లి కాలేదు. చూడ్డానికి బాగుంటాడు, ప్రతిరోజు వాకింగ్ కు వెళ్తుంటాడు. ఇతడు చూడ్డానికి జెంటిల్మెన్ గా ఉన్నప్పటికీ అతడు ప్లే బాయ్. అతడు అమ్మాయిలను పడేయడానికి చాలా విధాలుగా ఆలోచిస్తుంటాడు. చాలా మందిని తన వలలో వేసుకున్నాడు. ఇదే టైంలో క్లబ్ లో ఉన్న తన ఫ్రెండ్స్ తో అతడు మాట్లాడుతున్నాడు. ఇతని పేరు ఫాబియో. ఇతడు హీరో యొక్క ఫ్రెండ్. అతడు మిగతా వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, హీరో ఒక వారంలో 3 ఐడెంటిటీ మార్చాడు. ఇలా మార్చి చాలా మందిని అతడు కరెక్ట్ చేశాడు. అతడు ఆట పట్టించేలా ఇలా గేల్ చేస్తుంటాడు. అప్పుడు హీరో నవ్వుకుంటూ, చూడరా నీ పిల్లాన్ని కూడా కరెక్ట్ చేస్తా అంటున్నాడు. ఈ మాట అనగానే అందరూ నవ్వుకుంటున్నారు. ఆ తర్వాత హీరో ఒక డాక్టర్ ను వచ్చి మీట్ అయ్యాడు. అతడు కూడా హీరోకు ఫ్రెండే. అతడు ఇతన్ని మార్చాలని అనుకుంటున్నాడు. ఏంట్రా, అమ్మాయిలను పడేయడం కోసం నువ్వు చాలా విధాలుగా ట్రై చేస్తున్నావు. నీ ఐడెంటిటీ కూడా మార్చుకుంటున్నావు. ఇదంతా ఎందుకురా? నీ జీవితంలో ఒక అమ్మాయిని ఆహ్వానించు. ఇప్పుడు నీకు 50 ఏళ్ళు అయ్యాయి. ఇంకా నువ్వు అలాగే ఉంటే మంచిది కాదురా అంటున్నాడు. ఫ్యూచర్ లో నిన్ను చూసుకోవడానికి ఒకరంటూ ఉండాలరా అంటుంటే అతడు ఏమి పట్టించుకోవట్లేదు. అదే టైంలో ఫోన్ కాల్ వచ్చింది. ఎవర్రా అని చూస్తే బంధువులు కాల్ చేశారు. ఏంట్రా అని అంటుంటే, మా అమ్మ చనిపోయిందట అని అతడు చెప్తున్నాడు. నేను ఆమె అంతిమయాత్రలో పాల్గొనాలి, నేను వస్తారా అని చెప్పి హీరో బయలుదేరాడు. తల్లి చనిపోయిందంట, కనీసం వీటికి కొంచెం బాధ కూడా లేదు అన్నట్లు ఈ డాక్టర్ అనుకుంటున్నాడు. నెక్స్ట్ సీన్ లో హీరో శ్మశానానికి వస్తున్నాడు. అక్కడ చూస్తే కొంతమంది గుంపుగా వస్తున్నారు. ఇదే మా అమ్మ అంతిమయాత్ర అని చెప్పి అతడు వెళ్లి అందులో పాల్గొన్నాడు. శోకంగా ఉన్నట్లు ముఖాన్ని పెట్టాడు. కానీ ఆ తర్వాతే తెలిసింది ఇది వేరే ఎవరికో సంబంధించిన అంతిమయాత్ర అని. అయ్యో మార్చి వచ్చానా అని చెప్పి అక్కడ నుంచి పరిగెత్తాడు. ఇప్పుడు కరెక్ట్ స్పాట్ కు వచ్చి చేరాడు. అక్కడ హీరో యొక్క ట్విన్ బ్రదర్ ఉన్నాడు. అతడు చాలా శోకంగా ఉన్నాడు. అమ్మ కోసం చివరిసారిగా స్పీచ్ ఇవ్వరా అని అతడు అంటుంటే, లేదు నేను ఇవ్వను అని హీరో అంటున్నాడు. ఏంటి లేట్ అయింది అని అడుగుతుంటే, నేను ఇంకొకరి అంతిమయాత్రకు వెళ్ళా, అక్కడే లేట్ అయింది అని అంటుంటాడు. సరే, అమ్మ ఉన్నప్పుడన్నా నువ్వు ఆమెతో సరిగ్గా మాట్లాడలేదు, కనీసం మన ఇంటికైనా వెళ్ళు చూడు, ఇదిగో కీ అని అతనికి ఇస్తుంటాడు. సరే ఓకే, పోయి చాలా రోజులైంది, వెళ్లి చూద్దామని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వచ్చాక అతనికి పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. అక్కడున్న ఫోటోలను చూశాడు, కొంచెం ఎమోషనల్ అయ్యాడు. అక్కడ వాళ్ళ అమ్మ యొక్క వీల్ చైర్ ఉంటుంది, దాంట్లో కూర్చున్నాడు. పాత రేడియో ఉంది, దాన్ని ప్లే చేస్తూ సంతోషంగా ఆడుతుంటాడు. టక్కున ఒక లేడీ వచ్చి తలుపు తట్టింది. నేనే ఈ పక్కింటికి వచ్చిన కొత్త అమ్మాయిని. అంతేకాదు, ఈ ఇంట్లో వీల్ చైర్ లో ఒకరుంటారని నేను విన్నాను, అది మీరేనా అని అడుగుతోంది. ఆ అమ్మాయిని చూడగానే అతడు మైకంలో పడిపోయాడు. అందంగా ఉంది కదా, అందువల్ల అది నేనే అని అంటుంటాడు. యాక్చువల్ గా ఇతడు ఒక ప్లే బాయ్. అమ్మాయిలను పడేయడం కోసమే ఎంతో ట్రిక్స్ ప్లే చేస్తుంటాడు. అప్పుడు ఆ అమ్మాయి, సరేనండి, నేను హ్యాండిక్యాప్స్ కు చాలా హెల్ప్ చేస్తుంటాను, మీకేదైనా హెల్ప్ అంటే చెప్పండి, నేను సాయం చేస్తా అంటోంది. మేక తనకు తానుగా వచ్చి చిక్కింద్రా అని ఇతడు మనసులో అనుకుంటున్నాడు. అప్పుడు ఆమెను చూస్తూ, అవునండి, నేను హ్యాండికాప్డ్, నడవలేను, ఇదిగో చూడండి అని నటిస్తుంటాడు. సీన్ కట్ చేస్తే హీరో తన ఆఫీస్ కు వచ్చాడు. అతడు షూ కంపెనీనే నడుపుతున్నాడు. ఇప్పుడు అతడు, ఏంటి మనం ఏం యాడ్తో ప్రమోట్ అవుతున్నాం, ఒక్క యాడ్ కూడా సరిగా లేదు అని అతడు అంటున్నాడు. స్మార్ట్ గా ఏదైనా ఆలోచనతో ముందుకెళ్ళాలి అంటుంటాడు. ఈ కంపెనీలో కొత్తగా ఒక అమ్మాయి చేరింది. ఆమె పేరు జూలియా. ఆమె చాలా ఐడియాస్ ఇస్తోంది. మన షూ కంపెనీ ప్రమోట్ అయ్యేలా ఒక కొత్త మెథడ్ ను యూజ్ చేద్దామని ఆమె చెప్తోంది. ఈ డిజేబుల్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళ ద్వారా మనం ఏదైనా చేద్దామా అని చెప్పింది. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను ఒక్క షూ అమ్మడానికి ఇంత పెద్ద కంపెనీని పెట్టుకున్నానా ఏంటి? ఇలా కొంచెం ఒకలాగా మాట్లాడుతుంటాడు. అప్పుడు ఆమె, లేదండి, నేను చెప్పే ఐడియా బాగుంటుంది, ఒక్కసారి వినండి అంటుంది. లేదు, ఈ కంపెనీకి నువ్వు వద్దు, నీ ఐడియా వద్దు, వెళ్ళిపో అని అరుస్తాడు. ఆమె కూడా శోకంగా వెళ్ళిపోయింది. మీటింగ్ అయిపోయి హీరో తన రూమ్ లో ఉన్నప్పుడు అతని అసిస్టెంట్ అమ్మాయి కొన్ని పాత దుస్తులు తీసుకొచ్చి ఇచ్చింది. ఎందుకంటే ఇతని అమ్మాయి ఇంట్లో అతడు ఒక అమ్మాయిని చూశాడు కదా, ఆమెను లవ్ లో పడేయడానికే ఇతని ప్లాన్ ఇది. పాత డ్రెస్సులు వేసుకుని వేగంగా వీళ్ళ అమ్మాయి ఇంటికి వచ్చాడు. ఇప్పుడు హ్యాండికాప్డ్గా ఆ వీల్ చైర్ లో కూర్చున్నాడు. ఆ నైబర్ అమ్మాయితో మనం కాఫీ తాగుదామా అని పిలిచాడు. ఆమె కూడా సరేనని వచ్చింది. కాఫీ తాగేటప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అప్పుడే హీరోకు ఈ అమ్మాయి గురించి తెలియవస్తోంది. ఈ అమ్మాయికి రిలేషన్షిప్ లో ఉండడం కంటే కూడా సింగిల్ గా ఉండడమే ఇష్టమట. అంతేకాదు, హెల్తీగా వెల్తీగా ఉండే అబ్బాయిలతోనే ఈమె డేటింగ్ కు వెళ్తుందట.
ఈ మాట వినగానే హీరో ఇంతసేపు ఆలోచించింది బుస్సు అన్నట్లు ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే అతడు నార్మల్ గా పెద్ద ధనవంతుడు, మోసం చేయడానికే అతడు ఇలా నటిస్తున్నాడు కదా. కానీ అదే ఇప్పుడు బెడ్స్ కొట్టింది. అప్పుడు ఆ అమ్మాయి వెళ్ళబోతుంటే ఈమెను ఎలాగైనా కరెక్ట్ చేయాలని చెప్పి, ఇదిగో చూడండి, నేను మీకు ఒక నిజం చెప్పబోతున్నాను. నేను ఒక పెద్ద ధనవంతుణ్ణి. ఆ షూ కంపెనీ యొక్క ఓనర్ నే నేను. నాకు యూరోప్ లో 148 షోరూమ్స్ ఉన్నాయి. ఇలా చెప్పగానే టక్కున ఆ అమ్మాయి యొక్క వాయిస్ చేంజ్ అయింది. ఓ అలాగా, పర్వాలేదే, నేను ఇంత ఉంటుందని ఆలోచించలేదంటోంది. సరే, నేను మిమ్మల్ని ఒక చోటుకి ఇన్వైట్ చేస్తున్నాను, సండే అక్కడికి రండి అని చెప్తుంది. అప్పుడు హీరో చాలా సంతోషపడుతున్నాడు. అలాగైతే సండే నాకు ఫన్ డే అని ఎగిరి గంతులేస్తున్నాడు. ఇప్పుడు తన కారు తీసుకుని ఆమె చెప్పిన అడ్రస్ కు వెళ్ళాడు. కొంచెం ముందే కారు ఆపాడు. వర్షం వచ్చేటట్లు ఉందని చెప్పి రెయిన్ కోట్ వేసుకున్నాడు. ఆ కార్ డిక్కీలోనే వీల్ చైర్ ఉంటుంది. ఇప్పుడు ఆ వీల్ చైర్ లో కూర్చుని ఆ అమ్మాయి యొక్క అడ్రస్ కు వెళ్తున్నాడు. ఆ ఇంట్లో ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ బామ్మ ఉంది. ఆమె ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని ఊపిరి తీసుకుంటోంది. అంతేకాదు తమ్ముళ్ళు అని ఆ ఇల్లు చాలా హడావిడిగా ఉంది. అప్పుడు ఆ బామ్మ హీరోను చాలా ప్రశ్నలు వేస్తోంది. అదే టైంలో ఒక కారు వస్తున్నట్లు శబ్దం వినిపించింది. ఏంట్రా అని చూస్తే ఈ అమ్మాయి యొక్క చెల్లెలు ఆ కారులో వస్తోంది. ఆ అమ్మాయిని చూడగానే ఇతడు మై మరిచిపోతున్నాడు. ఆమె చాలా అందంగా ఉంది. ఈ అమ్మాయి కంటే కూడా ఆ చెల్లెలే బాగుంది కదా అనుకుంటున్నాడు. ఈమెనే ఈ సినిమా హీరోయిన్. ఈమె ఏం చేస్తుందంటే కారును స్టాప్ చేసి ఒక వీల్ చైర్ తీసుకుని అందులో కూర్చొని వస్తోంది. అప్పుడే అతనికి తెలిసింది ఆ అమ్మాయి ఒక దివ్యాంగురాలని. అప్పుడు సైలెంట్ అయిపోయాడు. అప్పుడే ఇతనికి ఒక విషయం తెలిసింది. ఈ అమ్మాయి తనతో డేటింగ్ చేయడం కోసం పిలవలేదు, తన చెల్లెలికి ఇతన్ని సెట్ చేయడానికి తీసుకొచ్చింది అనేది అతనికి అర్థమైంది. అతడు ఒక డిజేబుల్ కావడం వల్ల అతనికి కూడా ఇలాంటి ఒక అమ్మాయి నచ్చుతుందని ఆమె పిలిచింది. అప్పుడు హీరో హీరోయిన్ కలిసి మాట్లాడుకుంటున్నారు. హీరోయిన్ తన గురించి చెప్పుకుంటోంది. నేను ఒక టెన్నిస్ ప్లేయర్ ని, వైలిన్ కూడా వాయిస్తాను. ఇలా తన గురించి తను చెప్తోంది. అప్పుడు హీరో బోరింగ్ గా ఆమె చెప్పేది వింటున్నాడు. సీన్ కట్ చేస్తే హీరో ఇంటికి వచ్చాడు. ఇప్పుడు ఫ్రెండ్స్ తో మీటింగ్ అవుతోంది. అప్పుడు హీరో హీరోయిన్ గురించి, ఆమె ఫ్యామిలీ గురించి చెప్తున్నాడు. అప్పుడు ఆ డాక్టర్ ఏమంటున్నాడంటే, చాలా రోజుల తర్వాత ఒక అమ్మాయిని చూసినట్లున్నావే, ఆ అమ్మాయి మనసు ఎలా ఉంది అని అడుగుతుంటాడు. కానీ మిగతా ఫ్రెండ్స్ అంతా ఆ అమ్మాయి అందంగా ఉందా, ఎలా హాట్ గా ఉందా అని అడుగుతున్నారు. అప్పుడు హీరో, ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది, కానీ హాట్ గా ఉందా ఎలా ఉందా అనేది నేను చెప్పలేను, ఎందుకంటే ఆ లెవెల్లో నేను తీవ్రంగా చూడలేదు. అప్పుడు ఫాబియో అనే ఫ్రెండ్ ఏమంటున్నాడంటే, నేను నీకు సవాల్ విసురుతున్నా, ఆ అమ్మాయిని కరెక్ట్ చేసి చూపించరా అంటుంటాడు. మీరిద్దరు ఒక్కటిగా ఉన్నప్పుడు తీసిన ఫోటో పంపించు, అప్పుడు నువ్వు గొప్పవాడివని నేను అనుకుంటా అంటుంటాడు. హీరోకు ఛాలెంజెస్ అంటే చాలా ఇష్టం, అందువల్ల ఓకే ఛాలెంజ్ కు నేను రెడీ అంటాడు. సీన్ కట్ చేస్తే హీరో యొక్క ట్విన్ బ్రదర్ ను చూపించారు. అతడు వాళ్ళ అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు పక్కింట్లోనే ఈ అమ్మాయి ఉంటుంది కదా, ఆమె ఇతన్ని మీట్ అయ్యి, మీ యొక్క బ్రదరు మా ఇంట్లో రెయిన్ కోట్ ను మర్చిపోయాడు, అదే ఇవ్వడానికి వచ్చా అని చెప్తోంది. ఇప్పుడు వీరిద్దరు ఇంట్లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. హీరో చేసే ఫ్రాడ్ అంతా కూడా ఈ ట్విన్ బ్రదర్ కు తెలియదు. అప్పుడు ఈ అలేసియా అనే ఈ అమ్మాయి ఏమంటుందంటే, మీ బ్రదరు చాలా మంచివాడు, డిజేబుల్ పీపుల్ కోసం చాలా చారిటీ కూడా చేస్తుంటాడట కదా, అంతేకాదు అతడు డిజేబుల్ గా ఉండడం నాకు చాలా బాధగా అనిపిస్తోంది అని అంటోంది. ఏంటి డిజేబుల్డా, మళ్ళీ నాటకం ప్రారంభించాడా అని అనుకుంటున్నాడు. కానీ నిజాన్ని మాత్రం చెప్పలేదు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఇతడు హీరోను మీట్ అయ్యాడు. ఏమనుకుంటున్నావురా, ఆ అమ్మాయిని మోసం చేద్దామని అనుకుంటున్నావా, మర్యాదగా నిజం చెప్పు ఆ అమ్మాయికి అంటుంటాడు. కానీ హీరో, రే గుండు, మొదట నీ గుండుపై జుట్టు మొలవడం గురించి ఆలోచించరా అంటుంటాడు. ఆ తర్వాత నా కథలోకి రారా అంటాడు. అసహ్యంగా మాట్లాడి పంపిస్తాడు. ఆ తర్వాత హీరో హీరోయిన్ కు మనం 2 రోజుల తర్వాత మీట్ అవుదామా అని ఒక మెసేజ్ పెట్టాడు. ఇప్పుడు కంపెనీకి వచ్చాడు. అక్కడ చూస్తే షాక్ అయ్యాడు. ఎందుకంటే హీరోను కలవడానికి హీరోయిన్ అతని ఆఫీస్ కే వచ్చింది. ఇప్పుడు ఇతని దగ్గర వీల్ చైర్ లేదు కదా, ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచించి ఆ టేబుల్ పైనే కూర్చున్నాడు. కాళ్ళు లేనట్లే నటిస్తుంటాడు. అప్పుడు ఆమె లోపలికి వచ్చి, మీరు 2 రోజుల తర్వాత నన్ను మీట్ కావాలని అన్నారు కదా, ఆ టైంలో నేను చాలా బిజీగా ఉంటాను, నాకు టెన్నిస్ టోర్నమెంట్ కూడా ఉంది, కావాలంటే మీరు అక్కడికి రండి అని అంటుంటే, ఓ తప్పకుండా, మీరు పిలిచాక రానా అంటుంటాడు. అప్పుడు హీరోయిన్ వెళ్ళబోతుంటే మళ్ళీ స్టాప్ చేశాడు. ఇదిగోండి, డిజేబుల్డ్ అథ్లెట్ కోసమే మా కంపెనీలో ఒక ప్రమోషన్ పెట్టాం, వాళ్ళకు కూడా అవకాశం ఇస్తున్నాం అని అంటూ, ఇంతకు ముందు ఒక అమ్మాయిని ఇతడు పనిలోంచి తీసేశాడు కదా, అప్పుడు ఆమె ఇచ్చిన ఐడియానే ఈమెకు చెప్తున్నాడు. హీరోయిన్ కరెక్ట్ చేయడం కోసం అబద్ధాలు చెప్తూ ఇంప్రెస్ చేస్తున్నాడు. సీన్ కట్ చేస్తే హీరోయిన్ కు టోర్నమెంట్ జరుగుతోంది. వీల్ చైర్ లోనే కూర్చుని బాల్ ను కొడుతోంది. ఇదంతా చూసిన హీరో నిజంగా ఇంప్రెస్ అయ్యాడు. మ్యాచ్ ముగిసింది.
హీరోయిన్ తన ఫ్రెండ్స్ ను లంచ్ కోసం ఇన్వైట్ చేసింది. వాళ్ళంతా కూడా డిజేబుల్డే. అప్పుడు వాళ్ళంతా హీరోను చాలా ప్రశ్నలు అడుగుతుంటారు. మీకు ఎలా దెబ్బలు తగిలాయి, ఏమైంది అని వాళ్ళంతా ప్రశ్నిస్తుంటారు. ఇలా వాళ్ళు అడుగుతుంటే ఒకానొక సమయంలో నిజంగా నేను డిజేబుల్ అయినా అని అతనికి అనిపిస్తోంది. అంతెందుకు నైట్ పడుకొని లేచేటప్పుడు కూడా తన కాళ్ళను తడుముకుంటున్నాడు. సీన్ కట్ చేస్తే హీరోయిన్ ఒక దేశానికి మ్యూజికల్ కాన్సర్ట్ కోసం వెళ్ళింది. అందులో పర్ఫార్మెన్స్ చేయబోతోంది. ఎలాగైనా హీరోయిన్ ను మీట్ కావాలనుకున్న హీరో నేరుగా ఫ్లైట్ పట్టుకుని హీరోయిన్ పాల్గొనబోయే ఆ కాన్సర్ట్ కు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొందరికి డబ్బులు ఇచ్చి ఎలక్ట్రిక్ వీల్ చైర్ తీసుకున్నాడు. ఇప్పుడు నేరుగా వెళ్లి ఆ కాన్సర్ట్ లో హాజరయ్యాడు. అక్కడ చూస్తే ఈమె చాలా బాగా వైలిన్ వాయిస్తోంది. అదంతా విన్న తర్వాత హీరో మనసారా చప్పట్లు కొడుతున్నాడు. ఇదంతా అయిపోయిన తర్వాత హీరోయిన్ ఆ హోటల్ నుంచి బయటకు వస్తోంది. బయటకు వచ్చాక హీరోని చూసి షాక్ అయింది. అతడు ఆమెకు సర్ప్రైజ్ ఇచ్చాడు. అప్పుడు ఆమె మీరెప్పుడు వచ్చారు అని అడుగుతోంది. ఓ అదా, పక్కన ఒక మీటింగ్ ఉండింది బిజినెస్ విషయంగా, అందుకే వచ్చా అంటుంటాడు. అదే టైంలో నాకు క్లాసిక్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం, నేను ఇక్కడికి వచ్చి చూస్తే మీరు కనిపించారు అని అంటుంటాడు. కానీ మీరు మాత్రం సూపర్ గా వాయించారు అని పొగుడుతుంటాడు. అప్పుడు హీరోయిన్ కూడా ఇంప్రెస్ అయింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న క్రమంలో హీరో నిజాలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. అదేంటంటే ఇతడు హ్యాండిక్యాప్డ్ కాదు కదా, అది చెప్పాలని అనుకుంటున్నాడు. కానీ టక్కున ప్లేట్ మార్చేసి నేను మిమ్మల్ని చూడడం కోసమే ఈ దేశానికి వచ్చాను, ఎందుకంటే మీరంటే నాకు చాలా ఇష్టం అని అది చెప్పబోయి ఈ విషయం చెప్పాడు. అతని మాటలు విన్నాక హీరోయిన్ కూడా చాలా సంతోషపడుతోంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ హీరోయిన్ యొక్క హోటల్ కు వెళ్లారు. అక్కడికి వెళ్ళాక హీరో హీరోయిన్ బాగా మాట్లాడుకుని ఇద్దరు కిస్ చేసుకుంటున్నారు. హీరోకు ఇది అందరూ అమ్మాయిలు ఇచ్చే కిస్ లాగా లేదు, ఇందులో అధికమైన ప్రేమ ఉన్నట్లు అనిపిస్తోంది. ఆ తర్వాత ఇతడు ఇంకా ముందుకు వెళ్ళాలని అనుకున్నాడు. కానీ ఆమెకు ఇంట్రెస్ట్ లేదు. అందువల్ల అతడు కొంచెం డిసప్పాయింట్ అయ్యాడు. సీన్ కట్ చేస్తే హీరో తన ఇంటికి వచ్చాడు. వెంటనే డాక్టర్ ను మీట్ అయ్యాడు. ఇదిగో చూర్రా, హ్యాండిక్యాప్డ్ గా ఉన్న వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయా ఉండవా అని అడుగుతున్నాడు. అప్పుడు అతడేం చెప్తున్నాడంటే గాయం అయిన చోటును బట్టి ఉంటుంది అని అంటుంటాడు. వాళ్లకు ఎక్కడ గాయమైంది దాన్ని బట్టి ఫీలింగ్స్ ఉంటాయా లేదా అని చెక్ చేస్తేనే తెలుస్తుంది అంటుంటాడు. సరే ఇదంతా ఎందుకు అడుగుతున్నావు, నీకే 50 ఏళ్ళు అవుతుంది, ఇంకా మూసుకొని కూర్చోవా అంటుంటాడు. అప్పుడు ఇతడు చిరునవ్వు నవ్వుతుంటాడు. ఇప్పుడు నైట్ అయింది. హీరో హీరోయిన్ కు కాల్ చేసి రేపు నన్ను కలుస్తావా, నీకోసం నేను స్పెషల్ డిన్నర్ అరేంజ్ చేసా అంటుంటాడు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఇతడు ఇంకో అమ్మాయిని పికప్ చేసుకుంటున్నాడు. ఉదయం హీరో జాగింగ్ కు వెళ్లేటప్పుడు ఈ అమ్మాయిని పడేశాడు. ఇంకా ఇతడు ప్లే బాయ్ మూడ్ లోంచి బయటకు రాలేదు. ఇంకోవైపు హీరోయిన్ చూపించారు. ఆమె వాళ్ళ అక్కతో ప్రేమగా మాట్లాడుతోంది. హీరో ఈమెకు బాగా నచ్చినట్లు చెప్తోంది. అతడు నన్ను హ్యాండిక్యాప్డ్ గా చూడలేదు, అందరూ నన్ను జాలి దయతో చూస్తారు, కానీ అతడు అలా కాదు, నాతో నార్మల్ గా ఉన్నాడు అని చెప్తోంది. అందువల్లే అతడు నాకు బాగా నచ్చాడు అని చెప్పింది. కానీ హీరో యాక్చువల్ గా ఈమెతో ఎందుకు స్నేహం చేస్తున్నాడనేది మనకే తెలుసు కదా. మరుసటి రోజు ఈమె డిన్నర్ కోసం హీరో దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు హీరో వీల్ చైర్ లో కూర్చుని నటిస్తున్నాడు. హీరోయిన్ ఆ చోట్ల వీల్ చైర్ లో చాలా ఈజీగా తిరుగుతోంది. కానీ ఇతడు కొంచెం తట్టుకుంటూ తిరుగుతున్నాడు. ఇప్పుడు డిన్నర్ దగ్గర కూర్చున్నారు, చాలా జాలీగా మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఆమె మీకు యాక్సిడెంట్ ఎలా జరిగింది అని అడిగింది. నాకు యాక్సిడెంట్ జరిగింది, కాలు కింది నుంచి నాకు ఎలాంటి స్పర్శ తెలియదు అని చెప్తుంటాడు. ఆ తర్వాత మీకెలా యాక్సిడెంట్ జరిగింది అని అతడు అడిగాడు. నేను కారులో వెళ్లేటప్పుడు ఒక ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు నాతో పాటు వచ్చిన వాళ్ళకి ఏమీ కాలేదు. పక్క సీట్ లోనే నా వైలిన్ ఉండింది, కానీ దానికి చిన్న స్క్రాచ్ కూడా పడలేదు. కానీ నా టైం అలా ఉందో ఏమో కానీ నాకు మాత్రం ఇలా అయింది అంటోంది. ఆమె చాలా శోకంగా చెప్తుంటే ఇతడు కూడా బాధపడుతున్నాడు. సరే ఆమె బాధ పోగొట్టాలని చెప్పి ఆమె చేతికి ఒక రబ్బర్ పైప్ లాంటిదిచ్చాడు. ఇతడు కూడా ఒకటి తీసుకుని గట్టిగా పట్టుకోమని చెప్పాడు. ఆ తర్వాత ఒక బటన్ నొక్కాడు. ఇప్పుడు ఆ రూమ్ అంతా కూడా నీళ్లు వస్తున్నాయి. ఇప్పుడు చెస్ట్ వరకు నీళ్లు వచ్చాయి. ఇద్దరు నీటిలో తేలియాడుతున్నారు. అప్పుడు హీరోయిన్ చాలా ఇంప్రెస్ అయింది. ఇప్పుడు ఇద్దరు ఒక దగ్గరికి వచ్చి కిస్ చేసుకుంటున్నారు. ఇప్పుడు హీరో బటన్ నొక్కడంతో కొంచెంగా నీరంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కింద పడుకున్నారు. అప్పుడు హీరోయిన్ ఏమంటుందంటే నాకు కాళ్ళ కింద ఎలాంటి స్పర్శ ఉండదు అని. అప్పుడు హీరో నాకు కూడా నేను మైండ్ తోనే రొమాన్స్ చేశా అని చెప్తుంటాడు. ఇప్పుడు హీరోయిన్ పడుకుంది. ఆమెతో ఇతడు క్లోజ్ గా ఉన్నట్లు ఫోటో తీసుకున్నాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు హీరో తన ఫ్రెండ్స్ కు ఆ ఫోటో చూపిస్తున్నాడు. ఫ్యాబియోకు చూపించి నేను బెట్ లో గెలిచా అని అంటుంటాడు. కానీ హీరోయిన్ కు ఎలాంటి ఫీలింగ్స్ ఉండవనేది వాళ్ళకి చెప్పలేదు. సీన్ కట్ చేస్తే నైట్ అయింది. హీరో ఇంటిని చూపించారు. ఇప్పుడు హీరో ఇంట్లో ఫ్యాబియో ఉంటాడు కదా, అతని వైఫ్ ఉంది.
ఆమెను కూడా ఇతడు కరెక్ట్ చేశాడు. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఒక వైన్ గ్లాస్ ను పగలగొట్టింది. సారీ నన్ను క్షమించు, నేనేదో హ్యాండికాప్డ్ లాగా ఇలా కింద పడేసా, అది పగిలిపోయింది అంటోంది. ఆ మాట వినగానే హీరోకు చాలా కోపం వస్తోంది. ఎందుకంటే హీరోయిన్ ఇతనికి నచ్చింది కదా, అందువల్ల ఆమెను చూస్తూ దయచేసి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు అంటుంటాడు. సీన్ కట్ చేస్తే హీరోయిన్ కలుసుకుని చాలా రోజులైంది. హీరోయిన్ ను హీరో చాలా మిస్ అవుతున్నాడు. అతనిలో ఇప్పుడు చాలా చేంజెస్ వచ్చాయి. ఇప్పుడు అతడేమనుకుంటున్నాడంటే హ్యాండికాప్డ్ ను పెట్టి మనం యాడ్ చేద్దామని ఒక ఇంటర్న్షిప్ అమ్మాయి చెప్పింది. అప్పుడు ఆమెను ఇతడు పనిలోంచి తీసేశాడు కదా, ఇప్పుడు అదే ఐడియాను హీరో ఫాలో అవుతున్నాడు. ఇప్పుడు తన అసిస్టెంట్ ను పిలిచి ఒక ఇంటర్న్ అమ్మాయిని నేను పనిలోంచి తీసేశాను కదా, వెంటనే ఆ అమ్మాయిని పిలిపించండి అని ఆర్డర్ వేశాడు. సీన్ కట్ చేస్తే ఉదయం అయింది. హీరో ఎప్పట్లాగే జాగింగ్ కు వెళ్ళాడు. అలా వెళ్ళేటప్పుడు హీరోయిన్ గుర్తుకు వస్తోంది. హీరోయిన్ కు కాల్ చేసి మనం ఇద్దరం కలుద్దామా, నేను నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అంటుంటాడు. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. నిజం చెప్పాలని అనుకుంటున్నాడు. ఇతడు రాగానే ఆమె ఆహ్వానించింది. నువ్వు కొంచెం వెయిట్ చెయ్యి, నేను వయలిన్ ప్రాక్టీస్ చేస్తున్నా అంటోంది. ఇప్పుడు సూపర్ గా వయలిన్ వాయిస్తోంది. ఇప్పుడు హీరో రూమ్లన్నీ తిరిగి చూస్తున్నాడు. హీరోయిన్ హ్యాండికాప్డ్ కాకముందు ఉన్న ఫోటోలను చూస్తున్నాడు. ఇదంతా చూసి అతడు చాలా బాధపడుతున్నాడు. అయ్యయ్యో, ఇంత మంచి ఆమెకు నేను అబద్ధం చెప్పానే, ఎలాగైనా చేసి నిజం చెప్పాలి అని లేస్తున్నాడు. కానీ హీరోయిన్ తిరిగి చూసేలోపు టక్కున కూర్చున్నాడు. ఇప్పుడు ఆమె హీరో దగ్గరికి వచ్చి చాలా బాగా మాట్లాడుతోంది. నేను నిన్ను చాలా మిస్ అయ్యాను. నీ యొక్క వీల్ చైర్ వైపు వచ్చి నీపై నేను కొంచెం ఒరిగానంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా అంటోంది. అలా ఆమె చేస్తుంటే ఇతడు లోపల చాలా బాధపడుతున్నాడు. ఇప్పుడు ఇద్దరు మళ్ళీ కిస్ చేసుకున్నారు. అప్పుడు హీరోయిన్ నువ్వు ఏదో చెప్పాలని అన్నావే, ఏంటి విషయం అంటోంది. ఇప్పుడు హీరోకు నిజం చెప్పడానికి ధైర్యం చాలలేదు. అందువల్ల టాపిక్ డైవర్ట్ చేశాడు. ఇప్పుడు మాట్లాడుకుంటున్న క్రమంలో హీరోయిన్ చాలా శోకంగా ఏం చెప్తోందంటే, నా కాళ్ళు పోయిన తర్వాత నా బాయ్ ఫ్రెండ్ నన్ను వదిలేశాడు. నేను ఇలా ఉండడం అతనికి నచ్చలేదు. నాకు బ్రేకప్ చెప్పి మోసం చేశాడు. అందువల్లే నాకు అబద్ధాలు చెప్పేవారు, మోసం చేసేవారంటే అస్సలు నచ్చదు అని అంటోంది. ఈ మాట వినగానే ఇతడు చాలా బాధపడుతున్నాడు. ఎందుకంటే హీరోయిన్ ను ఇతడు మోసం చేస్తున్నాడు కదా, అందుకే. ఇప్పుడు ఈ విషయం హీరోయిన్ కు చెప్పకూడదు, నా మనసులోనే దాచుకుంటా అని అనుకుంటున్నాడు. అప్పుడు హీరోయిన్ నువ్వు నీ ఫ్రెండ్స్ ను నాకు పరిచయం చేయలేదే అంటోంది. నీ ఫ్రెండ్స్ ను తీసుకురాపో అని అనగానే హీరో కంటూ ఉన్నది నిజమైన ఫ్రెండ్స్ ఎవరు? ఆ డాక్టర్, హీరో యొక్క అసిస్టెంట్ అమ్మాయి. ఈ ఇద్దరే ఇతని నిజమైన ఫ్రెండ్స్. వెంటనే వారిద్దరిని మాత్రం హీరోయిన్ మీట్ అవడానికి తీసుకొస్తున్నాడు. వచ్చేటప్పుడు ఇతడు చాలా ఫీల్ అవుతున్నాడు. నాకు భయంగా ఉంది, హీరోయిన్ ను నేను మోసం చేస్తున్నాను, నేనేం చేసేది అని చాలా బాధపడుతుంటాడు. అప్పుడు ఈ ఫ్రెండ్ ఏమంటున్నాడంటే, నువ్వు హీరోయిన్ ను బాగా లవ్ చేస్తున్నట్లు నాకు అనిపిస్తోంది, అందువల్ల నువ్వు లేట్ చేయకుండా ఆమెతో నిజం చెప్పు, అలాగే నీ ప్రేమ విషయాన్ని కూడా చెప్పు అని ఆ డాక్టర్ అంటుంటాడు. ఒకవేళ నువ్వు చెప్పకపోతే మేం చెప్తాం అని బెదిరిస్తున్నారు. ఇప్పుడు ఒక హోటల్లో డిన్నర్ అరేంజ్ చేసి తింటున్నారు. అప్పుడు ఈ డాక్టర్ ఫ్రెండ్ రేయ్ చెప్పరా, నువ్వు లవ్ చేస్తున్నావని, అంతేకాదు ఆ నిజాన్ని కూడా చెప్పరా అంటుంటాడు. కానీ హీరోకు చాలా భయంగా ఉంది, సైలెంట్ గా ఉండిపోయాడు. సరే నేను చెప్తారా అని ఆ డాక్టర్ ఫ్రెండ్ చెప్పడానికి వస్తుంటాడు. అప్పుడు హీరో భయపడిపోయి అక్కడ ఉన్న వైన్ ను అతనిపై తోసేశాడు. సరే రారా ఇద్దరం బాత్రూమ్ కు వెళ్దామా అని తీసుకెళ్తున్నాడు. అప్పుడు కూడా ఆ ఫ్రెండ్ ఏమంటున్నాడంటే, మర్యాదగా ఇప్పుడు ఆమెకు ఈ విషయం చెప్పు, ఇప్పుడు చెప్తేనే ఆమె అర్థం చేసుకుంటుంది, లేదంటే ఈ విషయం వేరేలా ఉంటుంది అని అతడు అంటుంటాడు. నేను కూడా ట్రై చేస్తున్నాను రా, కానీ చెప్పడం నా వల్ల కావట్లేదు అంటుంటాడు. ఇదే టైంలో బాత్రూమ్ నుంచి ఒకడు వచ్చాడు. హీరో వెంటనే వెళ్లి టాయిలెట్ లో కూర్చున్నాడు. హ్యాండికాప్డ్ లాగా నటిస్తుంటాడు. ఆ తర్వాత ఆ రోజంతా కూడా హ్యాండికాప్డ్ గానే నటించాడు. అస్సలు నిజం చెప్పలేకపోయాడు. సీన్ కట్ చేస్తే హీరో ట్విన్ బ్రదర్ ఉంటాడు కదా, అతడు హీరోయిన్ వాళ్ళ అక్క అలసియా ఉంటుంది కదా, ఆమెను మీట్ అయ్యాడు. హీరోకు సంబంధించిన నిజం చెప్పాడు. ఈ విషయం తెలియగానే ఈ అక్క చాలా కోపంతో హీరోను మీట్ అవడానికి వస్తోంది. హీరోను చూడగానే అతని చెంపపై ఒక్కటిచ్చింది. ఎంత ధైర్యం ఉంటే నా చెల్లెల్ని మోసం చేస్తావు, మర్యాదగా 2 రోజుల్లో ఆమెకు నిజం చెప్పు, లేదంటే చంపేస్తా అని బెదిరించి వెళ్తోంది. ఇప్పుడు ఏం చేయాలో హీరోకు అర్థం కావట్లేదు. చాలా శోకంగా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ నాన్నను వెళ్లి కలిశాడు. ఈ నాన్న చిన్నప్పుడే హీరో వాళ్ళ అమ్మతో డివోర్స్ తీసుకున్నాడు. అతనితో ఏం చెప్తున్నాడంటే, నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను, కానీ ఆమెను మోసం చేస్తున్నాను. ఈ విషయం ఆమెకు తెలిస్తే ఏమవుతుందో, అందుకే చాలా బాధగా ఉంది నాన్న అని చెప్తున్నాడు. ఇప్పటి వరకు జరిగిందంతా చెప్పాడు. ఇతడు కూడా చాలా ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే ఇతడు కూడా ఒక ప్లే బాయ్ గా ఉండేవాడు. కానీ కొడుకు కథ అంతా విని ఇతడు కూడా చాలా బాధపడుతున్నాడు. నేను ఒక బ్యాడ్ తండ్రిగా ఉన్నాను, కానీ నువ్వు అలా ఉండకూడదు, అందువల్ల
ఎలాగైనా చేసి ఆ అమ్మాయికి నిజం చెప్పు, కానీ ఎలా చెప్తావు అని వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నారు. లూర్కిన్ కి ఎవరెవరు వస్తున్నారు అని అడుగుతున్నారు. యాక్చువల్ గా లూర్ అనేది ఒక ప్లేస్, అక్కడ ఒక అపూర్వమైన చర్చ్ ఉంటుంది. అక్కడ ఉన్న చర్చిలో హ్యాండిక్యాప్డ్ గా ఉన్న వాళ్ళకి మంచు జరుగుతుందని అంతా నమ్ముతుంటారు. అప్పుడు ఈ తండ్రి కొడుకులు ఏం ప్లాన్ వేసుకుంటున్నారంటే అక్కడ మిరాకిల్ జరుగుతుందో లేదో కానీ తెలియదు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్దాం, నీ గర్ల్ ఫ్రెండ్ నువ్వు అక్కడికి తీసుకురా, అక్కడికి వెళ్ళిన తర్వాత మిరాకిల్ జరిగి నువ్వు నడుస్తున్నట్లు ఆమెను నమ్మించేలా చేద్దాం అని తండ్రి చెప్పాడు. ఇంకోవైపు హీరోయిన్ కు వాళ్ళ అక్క ఏం చెప్తుందంటే హీరో నీకు కరెక్ట్ అయిన వాడు కాదేమో అంటోంది. అతనిపై ఎక్కువ ఆశలు పెట్టుకోకు, అతడు నీకు ఫిట్ కాదు అని చాలా అడ్వైజ్ ఇస్తోంది. అప్పుడు హీరోయిన్ కు హీరో నుంచే కాల్ వచ్చింది. ఇప్పుడు హీరో లూర్ అనే ప్లేస్ కు వెళ్తున్నాడు కదా, అక్కడికి రమ్మని ఈమెను కూడా పిలుస్తున్నాడు. అప్పుడు ఈమె కూడా సరేనంటుంది. ఇది వినగానే లూర్కా అక్కడికి ఎందుకు వెళ్తున్నారు అని అక్క అంటోంది. అక్కడేదో మిరాకులు జరుగుతుంది అది ఇది అని అంటారు, దాన్ని నువ్వు నమ్ముతావా అని అంటోంది. జరగొచ్చేమో, ఒకవేళ పెద్ద మిరాకిలే జరుగుతుందేమో అని చెల్లి అంటోంది. అంతేకాదు హీరో నన్ను ముందు నుంచే మోసం చేస్తున్నాడనేది నాకు తెలుసు, అతడు నన్ను మోసం చేస్తున్నా కూడా ఒకరు నన్ను ఇంతగా లవ్ చేస్తున్నారనేది నాకు ఆశ్చర్యంగా ఉంటోంది. అతడు నన్ను చాలా లవ్ చేస్తున్నాడు, అందువల్లే అతని గురించి తెలియనట్లే నేను కూడా నటిస్తున్నాను. ఇలా ఫీల్ అవుతూ అన్ని విషయాలు చెప్తోంది. మరుసటి రోజు హీరో లూర్కు వచ్చాడు. ఇప్పుడు వీల్ చైర్ లో ఉన్న వాళ్ళంతా ఆ చర్చ్ ముందుకు వచ్చారు. అప్పుడు ఒక ఫాదర్ వచ్చి వీళ్ళతో మాట్లాడుతున్నాడు. అతడు హీరోని చూడగానే కనిపెట్టాడు ఇతడు నడవగలడని. అతన్ని మాత్రం ఒంటరిగా పిలిచి మాట్లాడుతుంటాడు. ఇదిగో చూడు, నువ్వు నడవగలవని నాకు బాగానే తెలుసు, ఏదో ఒక కారణంతో నువ్వు ఇక్కడికి వచ్చుంటావు. ఇదిగో చూడు, అందరి ముందు నువ్వు లేచి నడవద్దు, అలా చేశావంటే మిగతా వారికి కూడా ఇది నమ్మకం కలిగిస్తుంది, అది చాలా చాలా తప్పైన విషయం, ఇలా మాత్రం నువ్వు అస్సలు చేయకు అని అతన్ని బయటకు పంపించాడు. అప్పుడు హీరో ఉన్న ఒక ఆశ కూడా పోయిందిరా అని శోకంగా బయటకు వస్తున్నాడు. హీరోయిన్ కూడా ఇక్కడికి వచ్చింది, హీరోనే వెతుకుతోంది. అనుకోకుండా ఆమె రోడ్డు మధ్యలోకి వెళ్తోంది. అదే టైంలో ఒక పెద్ద ట్రక్ హీరోయిన్ ను ఢీ కొట్టేలా వస్తోంది. అది చూసి హీరో భయపడిపోతున్నాడు. అతడే లేచి పరిగెత్తుకుంటూ వచ్చి చివరి క్షణంలో హీరోయిన్ ను కాపాడాడు. అప్పుడు హీరోయిన్ అతన్ని చూసి శోకంగా నిజమంతా తెలిసిపోయినట్టు అక్కడ నుంచి బస్సులో బయలుదేరి వెళ్ళిపోతోంది. ఇప్పుడు హీరో చాలా బాధపడుతున్నాడు. ఇప్పుడు శోకంగా ఆఫీస్ కు వెళ్ళాడు. అక్కడ చూస్తే తన ఫ్రెండ్ వైఫ్ తో ఇతనికి అఫైర్ ఉంటుంది కదా, ఆ విషయం బయటకు వచ్చింది. అందువల్ల ఆ ఫ్యాబియో హీరోను బాగా కొడుతున్నాడు. ఇదే టైంలో పనే వద్దు అని ఆ అసిస్టెంట్ అమ్మాయి రిజైన్ చేసి వెళ్తోంది. హీరోకు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఇప్పుడు అతడు చాలా శోకంగా వాళ్ళ అమ్మ సమాధి దగ్గరికి వెళ్ళాడు. అమ్మ, నన్ను క్షమించండి, నేను చాలా తప్పులు చేశాను, అంతేకాదు నేను చివరిసారిగా మిమ్మల్ని చూడ్డానికి కూడా రాలేదు, ఇలా అన్ని చెప్పుకుంటూ ఏడుస్తున్నాడు. ఆ తర్వాత ఆఫీస్ కు వచ్చాడు. ఇప్పుడు అతని లైఫ్ కొంచెం కొంచెం చేంజ్ అవుతోంది. ఇతడు స్టార్టింగ్ లో ఒక ఇంటర్న్షిప్ అమ్మాయిని పనిలోంచి తీసేశాడు కదా, ఆ అమ్మాయిని కంపెనీలో జాయిన్ కావాలని చెప్పాడు కదా, ఆమె ఇప్పుడు వచ్చి జాయిన్ అయింది. ఇప్పుడు ఆమెకు మార్కెటింగ్ కు సంబంధించిన అన్ని బాధ్యతలు అప్పగించాడు. తన ఐడియా ప్రకారం చేయమన్నాడు. ఆ తర్వాత హీరోయిన్ ఇంటికి వచ్చాడు. అక్కడ హీరోయిన్ వాళ్ళ బామ్మ మాత్రమే ఉంది. అతడు ఆమెకు అన్ని వాస్తవాలు చెప్పి హీరోయిన్ ను నేను చాలా చాలా ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఆమె లేకుండా నేను ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నాను, నాకు అర్థమవుతోంది నేను ఆమెను మోసం చేశానని, కానీ అదంతా కూడా స్టార్టింగ్ లోనే, కానీ ఆ తర్వాత నేను ఆమెను అలా ఫీల్ అయ్యిందే లేదు. ఆమె నాకు కావాలి, ఆమె ఎక్కడుందో చెప్పండి, నేను ఫోన్ చేసినా కూడా ఆమె తీయట్లేదు, ఆమె లేకుండా నాకు పిచ్చి పట్టినట్లు అవుతోంది అంటుంటాడు. అతని మాటలకు ఈమె కరిగిపోయింది. ఇదిగో చూడు, నా మనవరాలు చాలా స్మార్ట్ అమ్మాయి, తనతో మెలిగే వారికి ఏం కావాలనేది ఆమె ముందే అర్థం చేసుకుంటుంది, కానీ ఇన్నాళ్ళు ఆమె నీతో కలిసి మెలిగి ఉందంటే నువ్వంటే ఆమెకు కూడా ఇష్టమేనేమో అని ఈ బామ్మ చెప్తోంది. ఇప్పుడు నేను ఆమె ఎక్కడ ఉందో అడ్రస్ ఇస్తాను, నువ్వు వెళ్ళి కలువు అని చెప్పింది. ఇదిగో చూడు, ఇంకోసారి గాని నిజంగా నా మనవరాల్ని మోసం చేశావనుకో నీ 2 కాళ్ళు ఉండవు నిజంగానే అని బెదిరిస్తోంది. హీరోయిన్ ఎక్కడుందో తెలియగానే హీరో వేగంగా కార్ తీసుకుని వస్తున్నాడు. ఆ తర్వాత ఆమె ఉన్న బస్సును చూసి అందులో ఎక్కాడు. నన్ను క్షమించు అని అంటుంటే, ఏంటి నాపై జాలితో ఇక్కడికి వచ్చావా, దయచేసి బస్సు దిగి వెళ్ళిపో అంటోంది. యాక్చువల్ గా హీరోయిన్ కు హీరో అంటే ఇష్టమే, కానీ అతడు చేసిన తప్పును తెలుసుకోవాలనే ఆమె ఇలా చేస్తోంది. అప్పుడు హీరో శోకంగా బయటకు వచ్చాడు. ఆ తర్వాత మరుసటి రోజు చాలా వేగంగా రన్నింగ్ చేస్తున్నాడు. బాగా పరిగెత్తిన తర్వాత దమ్ముచ్చి కింద పడిపోతున్నాడు. అదే టైంలో ఒక వీల్ చైర్ అక్కడికి వచ్చింది. ఎవర్రా అని చూస్తే హీరోయిన్. అప్పుడు అతడు సర్ప్రైజ్ అయిపోయి నువ్వెప్పుడు వచ్చావు అని అడుగుతున్నాడు.
అడుగుతుంటాడు. హీరో స్టార్టింగ్ లో ఒక అబద్ధం చెప్పాడు కదా, హీరోయిన్ ను చూడ్డానికి వేరే దేశానికి వెళ్లి అక్కడ మీటింగ్ ఉండడం వల్లే వచ్చా అని చెప్పాడు కదా, అలాగే ఈమె కూడా నాకు ఇక్కడ ఒక పని ఉండింది అందుకే వచ్చా అని చెప్తోంది. హీరో స్టైల్లో ఆమె చెప్తుంటే ఇద్దరు నవ్వుకుంటున్నారు. అప్పుడు అతడు మనసారా సారీ అడిగాడు. అప్పుడు ఆమె క్షమించింది. సరే ఇక పాస్ట్ అంతా మర్చిపోదాం, సరే రా నాతో నేను రైడ్ కు తీసుకెళ్తా అని తనపై కూర్చోబెట్టుకుంది. ఇప్పుడు వీరిద్దరూ రైడ్ కి వెళ్తుంటే సీన్ కట్ అవుతుంది. సీన్ కట్ చేస్తే హీరో యొక్క 50వ బర్త్డే పార్టీ జరుగుతోంది. హీరోయిన్ ని ఎత్తుకుని హీరో బాగా డాన్స్ చేస్తున్నాడు. అదే టైంలో ఈ ట్విన్ బ్రదర్ ఉంటాడు కదా, అతడు హీరోయిన్ వాళ్ళ అక్కతో డాన్స్ చేస్తున్నాడు. అప్పుడు హీరో హీరోయిన్ కు ప్రపోజ్ చేస్తున్నాడు. ఏది ఏమైనా కూడా నిన్ను చేతుల్లోంచి అసలు దించను, నేను నిన్ను బాగా చూసుకుంటా అని ప్రామిస్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇద్దరు కిస్ చేసుకుంటున్నారు. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.